హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. బజార్లో దొరికే లెమన్ సోడా అంటే ఎవరికైనా నచ్చుతుంది. అలాంటి లెమన్ సోడాని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూసేద్దాం. ఒక 10 నిమ్మకాయలు ముందే శుభ్రం చేసుకొని కట్ చేసుకొని మనం ఒక బౌల్లో రసాన్ని అంతా తీసుకోవాలి. తీసుకున్నాక ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అలా వడపోసుకోవాలి రసాన్నంతా. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ ఏ బౌల్లో అయితే తీసుకున్నామో దాంతో 4 బౌల్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టెంట్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాక మనం ఎక్కడ బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా దాన్ని అప్పటికప్పుడు మంచి చిల్డ్ వాటర్ బాటిల్ తీసుకున్న సోడా బాటిల్ తీసుకున్న ఒక 2 స్పూన్లు పౌడర్ అయితే అందులో యాడ్ చేసుకొని షేక్ చేసుకుని లెమన్ సోడా అయితే రెడీ అయిపోతుంది. షుగర్ పౌడర్ అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని దాన్ని ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి బాల్కనీలో అలా ఎండ రాకుండా నీడలోనే ఒక 1 డే ఉంచి తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ బాల్కనీలోనే ఆరబెట్టుకోవాలి. 2 డేస్ తర్వాత అలా క్రిస్టల్గా తయారవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఇంట్లో తీసుకొచ్చి ఫ్యాన్ కింద ఒక 1 డే అలా ఇంట్లో ఆరబెట్టుకున్న తర్వాత షుగర్ పౌడర్ అంతా ఇలా జార్లోకి తీసుకొని ఒకసారి లైట్గా బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడే ఇదంతా ఫైన్ పౌడర్గా పట్టుకోలేము, ఎందుకంటే అది క్రిస్టల్గా తయారవ్వలేదు. ఇప్పుడు ఏదైనా తడి అలాంటిది ఏదైనా ఉంటే మొత్తం ఆరిపోతుంది. ఇలా తీసుకెళ్ళి దాన్ని ఒక ప్లేట్లో మళ్ళీ వేసుకొని ఒక 2 అవర్స్ బాల్కనీలోనే ఎండ రాకుండా నీడలోనే మళ్ళీ ఒక 2 అవర్స్ పెట్టుకొని అలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ అదే జార్లో పోసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఒకసారి ఫైన్ పౌడర్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ తయారయ్యాక ఆ పౌడర్ అంతా మనం గ్లాస్ బాటిల్స్ స్టోర్ చేసుకోవాలి. ఇది 1 ఇయర్ వరకు ఇలాగే ఉంటుంది, ఖరాబ్ అవ్వదు, చాలా తాజాగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఇప్పుడే లెమన్ సోడా చేసుకొని తాగినంత ఫ్రెష్గా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఆ లెమన్ సోడా ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. 2 గ్లాసులు అయితే తీసుకుంటున్నా నేను. గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులో లెమన్ పౌడర్ మనం తయారు చేసుకున్న లెమన్ పౌడర్ ఒక స్పూన్, కావాలంటే 2-3 స్పూన్ల వరకైనా యాడ్ చేసుకోవచ్చు. గ్లాసుని బట్టి యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చిల్డ్ వాటర్ అయితే పోసుకుంటున్నా నేను. హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, సబ్జాలు కూడా వాడుకోవచ్చు. ఇందులో అయితే నేను సోడా యూజ్ చేస్తున్నా. బయట మనకు లెమన్ సోడా ఇలాగే తయారు చేసి ఇస్తారు, చాలా బాగుంది. నేను ట్రై చేసిన, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.